యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ నాట్ బై వర్క్స్ అంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. మీ క్రియల వలన కాదు, కృపచేత మీరు రక్షించబడినారు. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, నువ్వు కావాలని అడిగితే వచ్చినటువంటిది కాదు రక్షణ. ఇది దేవుని యొక్క కృపా వరముగా దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఆ ఇచ్చినటువంటి రక్షణలో నువ్వు జెన్యూనిటీ అనేటువంటిది నీకుండా, లేకపోతే ఫేక్ సాల్వేషన్ లో కనుక నువ్వు వెళ్ళినట్లయితే, మందిరానికి రా, భీమిస్తాం, మందిరానికి రా, నీకు కావలసిన పిల్లలకి ఫీజులు కడతాం, నువ్వు ఒక్కసారి మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత నీ జీవితంలో ఎన్ని నేను తాయిలాలు ఇస్తాను అని అంటే వచ్చేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. నేను వెళ్తున్నాను మందిరానికి, నేను ఎంతో కాలంగా మందిరానికి వెళుతున్నాను అని చెప్పేటువంటి వాళ్ళు ఎలా వెళుతున్నారు వీళ్ళంతా అంటే, ఆ యొక్క సేవకుడు ఇచ్చేటువంటి తాయిలాలు గాని, ఆ బిషప్ ఇచ్చేటువంటి తాయిలాలు గాని, ఆ గురువులు ఇచ్చేటువంటి తాయిలాలు గాని చెప్పి వాళ్ళందరినీ కూడా మోసం చేయటం వలన వాళ్ళు ఇంకా మేము అయిపోయాం, మేము ఇంకా మా జీవితంలో జ్ఞాన స్నానం తీసుకున్నాం, మేము లేకపోతే రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటున్నాం, ఇంకా మేము కాకుండా ఎవరు ఎత్తబడతారు అనుకునేటువంటి ప్రమాదములో బైబిల్ అంటా ఉంటుంది. ఏంటంటే నీ ఇంటిలో ఒకరికి జెన్యూన్ సాల్వేషన్, ఒకరికి మాత్రము ఫేక్ సాల్వేషన్. నీ కుటుంబంలోనే, నీ సంఘములోనే జరుగుతున్నటువంటి మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సేవకుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది రాబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రీచింగ్ సెర్మన్స్ ఈజ్ నాట్ సాల్వేషన్. ప్రసంగాలు చెప్పడం అనేటువంటిది రక్షణ కాదు. మనకంటే బాగా ప్రసంగాలు చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. సాతాను గడు సూపర్ గా చెప్తాడు ప్రసంగం, అది రక్షణ. లోపల నీ హృదయంలో ఆ రకమైనటువంటి రీతిలో, పరిపూర్ణమైనటువంటి రీతిలో మార్పు అనేటువంటిది రాకపోతే గనక అది సాల్వేషన్ కాదు. వాట్ ఈజ్ సాల్వేషన్ అనేటువంటిది గనక మనం చూసినట్లయితే ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు యోహాను సువార్తలో. నికోదేము దగ్గరికి వచ్చి, ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా నీ జన్మించితే తప్ప వాడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించడు. అలా చెయ్యాలి అని అంటే మొదట నీలోనికి మార్పు రావాలి. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు అనేటి అందు నీ విశ్వసించాలి. మరణ పునరుద్ధానములు ఎందు నువ్వు విశ్వసించాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఎలా మరణించాడు, ఎవరి కోసం మరణించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు అనేటువంటిది పూర్తిగా నీకు అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే గనక అది జెన్యూన్ సాల్వేషన్ అనేటువంటిది కాదు. ప్రియమైనటువంటి దేవుని భక్తులారా,